సాయి పల్లవి తనపై వచ్చిన రూమర్స్ పై స్పందించదులే, తనపై నెగటివిటీ స్ప్రెడ్ చేస్తే చూస్తూ ఊరుకుంటుందిలే అనుకుంటే పొరపాటే. వన్స్ తన వరకు రీచ్ అయితే రెస్పాన్స్ ఎలా ఉంటుందో రీసెంట్ గా ప్రూవ్ చేసింది భానుమతి. సాయి పల్లవిపై నెగటివిటీ చాలా తక్కువ. కాదు అలా రాకుండా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో రచ్చ చేయదు. ఫస్ట్ ఫ్యామిలీ నెక్స్ట్ సినిమా అన్నట్లుగా బ్రతికే ఫిదా బ్యూటీపై రీసెంట్లీ ఓ చిన్న మరక పడింది. చెల్లితో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేసిన ఫోటోలు బయటకు రాగా వాటిని కొంతమంది ఆకతాయిలు ఏఐ జనరేటెడ్ తో ఎడిటింగ్ చేసి బుజ్జి తల్లి బికినీ ధరించిందో చంటూ సోషల్ మీడియాలో ఊదరగొట్టారు. సాయి పల్లవి ఫోటోస్ నిజమా కాదా తెలుసుకోకుండా వెర్రి సోషల్ మీడియా సైనికులు ఇంకేముంది, బాలీవుడ్ బాట పట్టాక ఫిదా బ్యూటీ పూర్తిగా మారిపోయిందంటూ పలువులు చిలువలు చేశారు. కానీ తీరా అవి ఏఐ జనరేటెడ్ ఫోటోస్ అని తెలిసాక అవి క్రియేట్ చేసిన వాళ్లపై మండిపడ్డారు. కానీ ఈ రచ్చపై సాయి పల్లవి స్పందించలేదు. తాజాగా ఈ మ్యాటర్ మేడం చెంతకు చేరినట్లుంది. సటారికల్ వీడియోను రిలీజ్ చేసింది. రీసెంట్లీ చెల్లెలి ఫ్యామిలీతో ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేసిన సాయి పల్లవి ఆ ఫోటోలను వీడియోలను ఇన్స్టాలో పంచుకుంటూ ఆ పైన కనిపిస్తున్న ఇమేజెస్ రియల్, ఏఐ జనరేటెడ్ కాదంటూ సెటైర్ వేసింది. ఏవైతే బికినీ ఫోటోలంటూ గగ్గోలు పెట్టారో వాటి ఫోటోస్ కూడా ఆ వీడియోలో పంచుకుంది నేచురల్ బ్యూటీ. ఇక సాయి పల్లవి రియాక్షన్ చూశాక నెటిజన్స్ నుండి అప్లాజ్ వస్తోంది. చెప్పుతో కొట్టినట్లు క్యాప్షన్ పెట్టారని, ఇచ్చి పడేశావంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సాయి పల్లవి కెరియర్ విషయానికొస్తే తండేల్లో బుజ్జి తల్లిగా పలకరించిన భానుమతి ఈ ఏడాది బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అమీర్ ఖాన్ సన్ జునైద్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న మేరీ రహో డిసెంబర్ 12న రిలీజ్ కాబోతోంది. అలాగే బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇండియన్ చరిత్రలో కని విని ఎరుగని బడ్జెట్ తో తెరకెక్కిస్తోన్న రామాయణలో సీతగా నటించిపోతోంది మేడం.